గురుగారు కాలగమనంలో మన్వంతరాలు అని ప్రస్తావిస్తూ ఉంటారు కదా, మన్వంతరాలు అంటే ఏమిటి? మనము కాష్టం నుంచి కల్పం దాకా భారతీయ విజ్ఞానంలో కాలాన్ని నిర్ణయించటం జరిగింది. కాలం అంటే కాష్టము అంటే సెకనులో చాలా అల్పమైన సూక్ష్మమైనటువంటి గణన. ఇప్పుడు ఆ కాలాన్ని మనం గమనిస్తూ వస్తే నెలలు సంవత్సరాలు గడిచిన తరువాత కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కృతయుగం, ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 72 అయితే అది ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 గడిస్తే ఒక కల్పం. అలాంటి కల్పాలు 2 అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు. ఇలాంటి సంవత్సరాలు 100 గడిస్తే బ్రహ్మదేవుడికి ఆయువు తీరి ఇంకొక బ్రహ్మదేవుడు వస్తాడు అని పురాణ విజ్ఞానం పదే పదే చెబుతున్నటువంటి విషయం. ఇప్పుడు మనం ఉన్నప్పుడు ప్రతి సంకల్పంలో మనం వైవస్వత మన్వంతరే అని చెప్పుకుంటాం. వైవస్వత మన్వంతరము 7వ మన్వంతరం. మన్వంతరాలు స్వయంభూ మన్వంతరంతో ప్రారంభమయ్యి ఇంద్ర మన్వంతరంతో ముగుస్తుంది. వీటిని స్వయంభూ, స్వారోచిష, ఉత్తమ, రైవత, చాక్షుష, వైవస్వత, సావరణి, దక్ష సావరణి, బ్రహ్మ సావరణి, దేవ సావరణి, ఇంద్ర సావరణి, రుద్ర సావరణి, ఇలా 14 మన్వంతరాలను పురాణంలో చెప్పటం జరిగింది. నిజానికి ప్రతి మన్వంతరానికి ఒక విష్ణువు, ఒక ఇంద్రుడు, సప్త ఋషులు, వీళ్ళంతా ఒక మనువు ఉంటారు. వైవస్వత మన్వంతరంలో ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉంటాడు. కానీ బలి చక్రవర్తి వైవస్వత మన్వంతరంలోనే స్వర్గాధిపత్యం పొంది ఇంద్ర పదవిని అధిష్ఠిద్దాం అనుకున్నాడు. కనుకనే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి ఆయన యొక్క దానానికి సంతోషించి ఆయనను పాతాళలోకానికి అధిపతిని చేసి తాను రక్షకుడిగా ఉండి సావరణి మన్వంతరం దాకా వేచి చూడమని చెప్పాడు. కనుక కాల గమనంలో అద్భుతమైనటువంటి ఈ గణన మన విజ్ఞానము ఎంత గొప్పదో వివరిస్తూ ఉన్నది. తెలుసుకొని ప్రతిరోజు సంకల్పంలో శ్రీ మహావిష్ణోరాజ్ఞయా అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్ మధ్య ప్రదేశే సమస్త దేవతా హరిహర బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే, ఇలా కాలాన్ని ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ సంకల్పంలో చెప్పుకుంటూ నేను ఆచరించే సత్కర్మలన్నీ నాకు శుభ ఫలితాలను ఇచ్చుగాక అంటూ భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి సాంప్రదాయము నీ కర్మ ఫలితాన్ని, ప్రారబ్ధాన్ని క్షయం చేసి నీకు ఉత్తమ గతులను అందించే అద్భుతమైన సాధనం. అలా భారతీయుడు అనాదిగా ఆచరిస్తూ ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని మనము పాటిద్దాం. ఆనందమైన జీవితానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.